సమ్మక్క సారలమ్మ జాతర అత్యంత కీలక దశకు చేరుకుంది. నిన్న కన్నెపల్లి నుంచి సారలమ్మ అమ్మవారు గద్దెకు చేరుకోవడంతో మహాజాతర అధికారికంగా ప్రారంభమైంది. పగిడిద్దరాజు గోవిందరాజులు కూడా గద్దెలపై కొలువు తీరారు. నేడు సాయంత్రం జాతరలోని అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టం సమ్మక్క అమ్మవారి ఆగమనం జరగనుంది. చిలకలగుట్ట నుంచి కుంకుమభరణి రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని పూజారులు గద్దెపైకి తీసుకువస్తారు. ఈ సమయంలో జిల్లా ఎస్పీ గాల్లోకి కాల్పులు జరిపి అమ్మవారికి అధికారికంగా స్వాగతం పలుకుతారు. ఇప్పటికే మేడారానికి 1.5 మందికి పైగా భక్తులు చేరుకున్నట్లు అంచనా. క్యూ లైన్లలో భక్తులు కిలోమీటర్ల మేర వేచి ఉన్నారు. అయినప్పటికీ ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెరుగైన క్యూ మేనేజ్మెంట్ వ్యవస్థ వల్ల 30 నిమిషాల నుంచి గంటలోపే దర్శనం పూర్తవుతోందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రద్దీని పర్యవేక్షించడానికి పోలీసులు ఏఐ ఆధారిత డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. దాదాపు 1400 ఎకరాల్లో 42 పార్కింగ్ జోన్లను ఏర్పాటు చేశారు. పుణ్యస్నానాల కోసం జంపన్నవాగు వద్ద భక్తుల తాకిడి విపరీతంగా ఉంది. భద్రత కోసం 200 మంది గజ ఈతగాళ్లను అక్కడ మోహరించారు. జాతర సమయంలోనే మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు స్వీకరించడంపై గిరిజన సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల భక్తులకు అభ్యర్థులకు ఇబ్బంది కలుగుతుందని షెడ్యూల్ మార్చాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈసారి మేడారంలో అమ్మవార్ల గద్దెలను సుమారు 25.5 కోట్ల రూపాయలతో గ్రానైట్ శిలలతో కొత్తగా పునర్నిర్మించారు. ప్రాకారం గోడలపై ఆదివాసీ సంస్కృతిని ప్రతిబింబించే శిల్పాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.